హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వృందాన్షి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను రీసెంట్గా మా ఇంట్లో మా బాబాయ్ కూతురిది శారీ ఫంక్షన్ ఉంది అని చెప్పాను కదా, దానికి రిలేటెడ్ షార్ట్స్ అయితే నేను ఆ రోజే పెట్టాను. సో ఫుల్ వ్లాగ్ ఇప్పుడైతే చూసేయండి, మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అయితే పెట్టాను. సో కంప్లీట్గా చూడండి వీడియో అయితే. ఆ రోజు అందరికంటే ముందు మా పాపనే రెడీ చేశానండి. కానీ కరెక్ట్‌గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైంకి పడుకుంది. ఇంక అందరం మంచిగా యెల్లో కలర్ అవుట్‌ఫిట్స్ అయితే వేసుకొని మంగళస్నానం చేయిద్దాము అనేది రెడీ అయితే అయిపోయాము. ఇదే అనమాట మా బాబాయ్ కూతురు పెద్దది. సో కింద అలా ఫోటోస్ అయితే దిగేసి పైకి తీసుకొని వెళ్తున్నామనమాట. మంగళస్నానంకి అయితే డెకర్ అయితే చేయించాము. ఇట్స్ జస్ట్ హల్దీ సెటపే. జస్ట్ లేడీస్ అందరం కలిసి అలా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అలా అయితే ప్లాన్ చేసాము. సో పైకి తీసుకొని వచ్చామండి. డెకర్ అయితే చాలా అంటే చాలా సింపుల్‌గా ప్లాన్ చేసి చేయించాము. బట్ చాలా మంచిగా వచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, బ్యాక్ డ్రాప్ కూడా అది మేమే వేసుకున్నాము. ఫోటోస్‌లో అయితే చాలా బాగా పడిందండి. ఇంకా పైన కూడా కొన్ని సింగిల్ ఫోటోస్ అయితే తీస్తున్నారు ఫోటోగ్రాఫర్. ఇక్కడ ఒక పక్క అయితే మా వాళ్ళందరూ నలుగు పెట్టడానికి అన్ని ఐటెమ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అందరూ మా పాపని ఏడిపిస్తున్నారనమాట. దానికి వాళ్ళ బాబాయ్ అంటే ఇష్టమని అలా చేస్తున్నారు. చూడండి ఒకసారి. ఆయన పట్టుకోరు అందరు. మంచిగా హోమ్మేడ్ శనగపిండి అన్నీ రెడీ చేసుకొని వచ్చింది నలుగు కోసం. అయితే ఇంకా కూర్చోపెట్టి నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. అయితే మెయిన్గా ఈ రిచువల్ అయితే మేనత్తలతోనే చేయించాలంట. సో అందుకని మా పెద్దత్త స్టార్ట్ చేసిందనమాట నలుగు పెట్టడం. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. నాకు ఇద్దరు మేనత్తలు, పెద్దత్త అండ్ చిన్నత్త. సో ఇద్దరు కలిసి రిచువల్స్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు. తిను మా నానమ్మ. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు అన్నీ చేస్తూనే వచ్చింది. ఇప్పుడు ఈ ఏజ్‌లో కూడా స్టిల్ పిల్లలకి అన్నీ చేస్తున్నారు అంటే గ్రేటే. తిను మా పిన్ని వాళ్ళ మమ్మీ అనమాట. సో దానికి అమ్మమ్మ అవుతుంది. ఇప్పుడు ఇంకా మంగళ స్నానం అయితే చేయిస్తున్నారు. ఇంకా ఫొటోస్, వీడియోస్ అండ్ స్లో మోషన్ వీడియోస్ అన్నీ తీసుకున్నామన్నమాట. అంత జనరేషన్ గ్యాప్ అండి. అసలు ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అయిపోయాయి. అప్పట్లో ఇలాంటివి ఏమైనా ఉండేనా అని ఇంకా కన్వర్జేషన్స్ అయితే స్టార్ట్ చేశారు మా వాళ్ళంతా. సో అందరికీ వాళ్ళ టైంలో జరిగిన మెమరీస్ అన్నీ గుర్తు చేసుకున్నారు. అదే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మా అత్త వాళ్ళు. ఇప్పుడు ప్రతి చిన్న అకేషన్స్‌కి అన్నిటికీ కొత్త డ్రెసెస్, కొత్త ఐటెమ్స్ అన్నీ కావాలి. కానీ అప్పట్లో మా ఇద్దరు అత్తలకి ఒకటే టైప్ ఆఫ్ డ్రెసెస్ కుట్టించేదంట మా నానమ్మ. సో వాళ్ళ డేస్ అలా గుర్తు చేసుకొని చెప్తూ ఉంటే కొన్ని మాకు కూడా ఫన్నీగా అనిపించాయన్నమాట. అదే నవ్వుకుంటున్నాం ఇక్కడ మేము. బాగా పడుతుంది అట్లా పడాలండి. ట్రెండ్ అయిపోయింది.
ఇంకా అక్కడ దానికి మంగళ స్నానం పోయడం అయిందో లేదో ఇంకా ఒకరి మీద ఒకరు వాటర్ పోసుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా వాళ్ళంతా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. పాపం చలికాలం కదండీ! చిన్నది అయితే ఫుల్ వణుకుతుంది. అయినా కూడా మేము చేసే ఎంజాయ్ మేము చేసాము. ఇలాంటి ఒక ఒకేషన్‌లో డాన్స్‌లు వేయకుండా ఉంటామా? అసలే మా ఇంట్లో అందరం మాస్ డాన్సర్స్ అనమాట. 'తీన్మార్' సాంగ్ వచ్చింది అంటే ఆగేదే లేదు. ఇంకా పాటలు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాము. సో, ఆ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను చూడండి. DJ Shiva in the mix. పులా సిరే గట్టి మొరల మనసు కొల్లాగొట్టి జానెడు జానెడు అరే జానెడు జానెడు ఓయ్ జానెడు జానెడు జాకెట్టు కొని పెట్టనే లాగే DJ Shiva in the mix. కళ్ళకు గజ్జలు కట్టిన దాన కంటికి కాటుక పెట్టిన దాన కళ్ళకు గజ్జలు కట్టిన దాన కంటికి కాటుక పెట్టిన DJ Shiva in the mix. గురుతానే నురుతానే గురుతానే నురుతానే గురుతానే గురుతానే గురు 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 పురాణ పుల్పురా గాని పైలు బానసాలా గాని DJ Shiva in the mix. పులా సిరే గట్టి మొరల మనసు కొల్లాగొట్టి జానెడు జానెడు అరే జానెడు జానెడు ఓయ్ జానెడు జానెడు జాకెట్టు కొని పెట్టనే లాగే DJ Shiva in the mix. కళ్ళకు గజ్జలు కట్టిన దాన కంటికి కాటుక పెట్టిన దాన కళ్ళకు గజ్జలు కట్టిన దాన కంటికి కాటుక పెట్టిన ఇంకా ఇది ఆ రోజు ఈవినింగ్. మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్‌కి అందరం రెడీ అయిపోయాము. సో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చి అన్నీ పెడతారు కదా! శారీ, ఫ్రూట్స్, వంటలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ పైననే డెకరేషన్ చేసాం కదండీ ఆల్రెడీ. సో, దాని బ్యాక్ డ్రాప్ తీసేసి చిన్నగా స్టేజ్ వేయించి అయితే చేసాము. సో, దాన్నైతే అలా రెడీ చేసాము.
శారీ కట్టించి ఇంకా మా పాపని ఎంత రెడీ చేసినా వేస్ట్ అండి. అస్సలు కోఆపరేట్ చేయదు, అన్నీ పీకేస్తుంది అండ్ నిద్ర కూడా వస్తుంది దానికి. ఇంకా అందరూ అయితే దానికి గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో మా ఫ్యామిలీవి మాత్రమే తీశాను అండ్ కొన్ని పిక్స్ కూడా అప్లోడ్ చేశాను, చూసేయండి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒకటే రోజు కదా ఫంక్షన్, సో ఫుల్గా ఎంజాయ్ చేసాము. మంచిగా పిక్స్ కూడా దిగామన్నమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిఫరెంట్ అవుట్ఫిట్స్లో. అండ్ మా ఫ్యామిలీతో మేమైతే ఇలా కలిసే చేసుకుంటాము, ఫంక్షన్స్ అయినా ఫెస్టివల్స్ అయినా ఏవైనా వి గ్యాదర్ టుగెదర్ అనమాట. మంచిగా కజిన్స్తో ఆ ఫన్ నైట్ అవుట్స్ చాలా బాగుంటాయి కదా. ఇంకా మన ఇంట్లో ఫంక్షన్ అంటే ఆ హడావిడి అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విందాన్షి వ్లాగ్స్. థ్యాంక్ యూ.